సో ఇప్పుడు మళ్ళీ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ వీళ్ళిద్దరి మధ్య కూడా ఎన్ని గంటల కంటే 12వ తేదీ ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలకు మళ్ళీ మాట్లాడుకుంటారు. అప్పటి వరకు ఇమీడియట్గా అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు ఎన్ని గంటలకి వీళ్ళిద్దరూ సాయంత్రం 5 గంటల నుంచి సీజ్ ఫైర్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పారు. సో ఈ సీజ్ ఫైర్ నెక్స్ట్ రేపు 24 అవర్స్, ఆ తర్వాత దాదాపు ఒక 43 అవర్స్ వరకు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మాట్లాడి సమీక్షిస్తారు. ఫుల్ సీజ్ ఫైర్ అని చెప్పలేం, బట్ సీజ్ ఫైర్ కంటిన్యూ అవుతుంది. రాత్రంతా కూడా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఏం చర్చించుంటారు అంటే నిన్న రాత్రి నుంచి మాట్లాడుతున్నారు. ఆయన చెప్పినట్టు మార్క్ రుబియో చెప్పినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడింది అమెరికా, షాబాజ్ షరీఫ్ తో మాట్లాడింది. షాబాజ్ షరీఫ్ కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బహుశా వాళ్ళు సజెస్ట్ కూడా చేసి ఉండొచ్చు, ఏంటంటే ఇంకా ఆపండి చాలు అని చెప్పి బహుశా చెప్పుండొచ్చు. దానికి వెంటనే పాకిస్తాన్ ఫస్ట్ రియాక్ట్ అయింది. మనం చూడాలి, మన సైడ్ నుంచి మనం చేయలేదు. భారత ప్రభుత్వం క్లియర్గా మెన్షన్ చేసింది. ఈ సాయంత్రం 3:35 ఫోన్ వచ్చింది డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్కు. భారతదేశ డీజీఎంఓకు కాల్ వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చెప్పారు, ఆపేద్దాం మనం మొత్తం కాల్పుల విరమణ, కేవలం ల్యాండే కాదు ఎయిర్ సీ అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావీ 3 కూడా ఆపేద్దాం, 3 మార్గాల ద్వారా యుద్ధాన్ని ఆపేద్దాం అని చెప్పిన పరిస్థితి. దానికి అనుగుణంగానే వీళ్ళు నిర్ణయం కూడా తీసుకున్నారు. అయితే భారత ప్రభుత్వం అమెరికా చెప్పిన వర్షన్తో రెండిట్లో విభజిస్తుంది. ఒకటి ఏంటంటే ఇది అమెరికా చెప్పడం వల్ల మేము ఆపలేదు, డైరెక్ట్గా పాకిస్తాన్కు సంబంధించిన డీజీఎంఓ కాల్ చేసి, మన డీజీఎంఓ కాల్ చేసి ఆపేయమని అడిగారు కాబట్టి చేశారు. మధ్యలో కాల్స్ వచ్చుండొచ్చు, వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళ ఒత్తిడి మేరకైతే నిర్ణయం తీసుకోలేదు అని క్లియర్గా చెప్పారు. రెండవది, చర్చలు జరుగుతాయని ఏదైతే అమెరికా విదేశాంగ శాఖ మంత్రి అనౌన్స్ చేశారో ఆ చర్చలు అంటూ ఉండవు. భారత్లో పాకిస్తాన్లో కాకుండా 3వ దేశంలో చర్చలు అన్నారు కదా, చర్చలేం లేవు ఇంకా పాకిస్తాన్తో, చర్చలు ఉండవు, చర్యలు అని చెప్పారు. ఇప్పుడు చర్చలు ఉండకుండా పహల్గామ్ ఇన్సిడెంట్ అయితే చర్యలు చేశారు. సో ఒకటి